ఈ రోజు అనకాపల్లి బ్రాహ్మణ సేవ సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వన సమారాధన మరియు ఆత్మీయ కలయికకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి అనకాపల్లి శాసన సభ్యులు కొనతాల రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణులు వేద మంత్రాలతో ఆశీర్వదిస్తూ రామకృష్ణకి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రామకృష్ణ మాట్లాడుతూ బ్రాహ్మణులంటే బ్రహ్మతో సమానమని సంబోధించారు. అలానే మరో జన్మమంటూ ఉంటే సంస్కృత పండితుడిలా జన్మించడం తన చిరకాల కోరికని తెలియజేశారు. మరియు అనకాపల్లిలో మాజీ ప్రధాని పివి నరసింహారావు విగ్రహ ఏర్పాటు కొరకు సినీ గే రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గుర్తుగా ఒక కార్యక్రమం నిర్వహించేందుకు కృషి చేస్తానని తెలియజేశారు. ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ ని సందర్శించి కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘ నాయకులు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. కలిపి ఇంకో కార్యక్రమం చేయాలి. అదేమిటంటే ఈరోజు ఈ దేశం మళ్ళీ పూర్వవైభవానికి వచ్చే విధంగా ఇంత ఎత్తుగా 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలో తయారైందంటే దానికి ఎవరు నాంది పలికారు చెప్పండి? పివి నరసింహారావు గారు, మన భారతరత్న పివి నరసింహారావు గారు. అటువంటి పివి నరసింహారావు గారి విగ్రహం మన అనకాపల్లిలో ఒకటి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దానికి మీ అందరూ సహకారం కావాలి. మహనీయుడు. ఆ రోజు ఆయన ప్రధానిగా రాకపోతే నా అదృష్టం ఏంటంటే ఆయనతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. ఆయన కమిటీలో ప్లానింగ్ కమిటీలో ఉండేవాడు, నేను పార్లమెంట్ కమిటీలో. అందులో 7గురు ఉండేవాళ్ళు. మాకు ఏం పేరు పెట్టారు తెలుసండి? ఆయన సప్తఋషులు అని పేరు పెట్టారు. నువ్వు ఇదే ఎందుకు తీసుకున్నావు అని అడిగారు. అసలు ప్లాన్ తెలిస్తే కదండి దేశం ఏం జరుగుతుందో తెలుస్తుంది, అందుకు తీసుకున్నా అంటే శభాష్ అన్నారు. అటువంటి మహనీయుడి దగ్గర పనిచేసినట్టు అదృష్టం నాకు కలిగింది. అటువంటి మహనీయుడికి చిరకాలం భావితరాలు కూడా జ్ఞాపకం పెట్టుకొని ఈ దేశం మళ్ళీ పూర్వవైభవం వచ్చిందంటే ఆ పివి గారు వేసినటువంటి బీజమే ఈరోజు ఇలా అయిందని చెప్పుకోవాలి. అంతా ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్నదంటే చాలామంది పేర్లు చెప్తున్నారు. అసలు బీజం ఎవరు వేశారో తెలుసండి? పివి నరసింహారావు గారి హయాంలో అది మూసివేయాలి. అంతకుముందు నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం 11,000 కోట్ల రూపాయలతో అది అమ్మేయడానికి తీర్మానం చేశారు. మేము వచ్చాక ఆంధ్రుల ఆత్మాభిమానంతో ఆంధ్రులు కలిసి సాధించుకున్నది. ఒక ఆంధ్రుడు ప్రధానమంత్రిగా ఉంటుండగా ఇది వెళ్ళిపోతే చాలా తీవ్రమైన అపకీర్తి వస్తుందండి మనకు అన్నప్పుడు అందరూ అధికారులందరూ వ్యతిరేకంగా ఉన్నారు, మంత్రులందరూ వ్యతిరేకంగా ఉన్నారు. అయినప్పటికీ ఫైల్ తెప్పించుకొని దాన్ని క్యాపిటల్ రీస్ట్రక్చర్ చేసి మళ్ళీ నిలబెట్టి ఈరోజు అట్లా ఉన్నదంటే కేవలం ఆయన వల్లే ఉంది. ఈరోజు అంటే చరిత్ర చాలామంది మర్చిపోయారు, కానీ దానికి నాంది పలికింది ఆయన. లేదంటే ఎప్పుడూ ప్రైవేటైజ్ అయిపోవాల్సిందే. అటు ఆయన దౌటి పెట్టుకోవాలి. రెండోది ఏంటంటే మన మధ్య ఇక్కడ పుట్టి పెరిగినటువంటి ఇంకో ఆయన ఉన్నారు మనకి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. సీతారామ శాస్త్రి గారు సినిమాలు చూడలేకపోయినా కానీ ఆయన పాటలు అయితే వినే అవకాశం కలిగింది. ఎందుకంటే మా అన్నగారు కూడా సీతారామ శాస్త్రి గారు తండ్రి గారు యోగి గారు అనుకుంటారు, యోగి గారి దగ్గర చదువుకున్నారు. ఆయన హిందీ ఆయన దగ్గర చదువుకున్నారు. ఆయనకి 14 భాషలు వచ్చు. పివి నరసింహారావు గారు ఎంత మేధావో మన దగ్గర యోగి గారు అంత మేధావి, బహుభాషా కోవిదుడు. అటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు కూడా మనం సముచితంగా గౌరవించుకునే విధంగా ఇక్కడ అనకాపల్లిలో ఒక కార్యక్రమం చేద్దాం. ఎందుకంటే ఆయన పుట్టి పెరిగినటువంటి ఊరు కాబట్టి మనం అటువంటి కార్యక్రమం చేయాలి. దానికి మీ సహకారం కావాలి.